యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఏదేమైనా నీ బుర్ర అద్భుతమమ్మా. నీలాంటి తెలివైన ఆడపిల్ల రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఎంతో ఉంది చిట్టమ్మా. నువ్వు అను, నీ కార్పొరేటర్ పదవి ఇచ్చేస్తాను. కావాలని చెప్పు. లేదు లేదు లేదు, నాకంత ఆశ లేదండి. ఏదేమైనా మీలాంటి గొప్ప వాళ్ళ మెప్పును పొందటం నిజంగా నా అదృష్టం అండి. లేదమ్మా, నువ్వు ఇచ్చిన ఈ చిన్న సలహా నా భవిష్యత్తునే మార్చేయబోతుంది. భవిష్యత్తులో నాతో ఎలాంటి అవసరం వచ్చినా నిర్మోహమాటంగా అడగొచ్చు, సరేనా? అలాగే సార్. సార్, మా చిట్టమ్మ తెలివితేటల సంగతి చెప్పేదే ఉంది, కానీ ఓసారి ఆ అమ్మాయి చేసిన సాంబార్ రుచి చూడండి సార్. సాంబారా? ఈ వాసనంతా అదేనావయ్యా? అవును సార్. అబ్బబ్బబ్బబ్బబ్బా, సూపర్ అమ్మా, అద్భుతమమ్మా. ఎస్. నా జీవితంలో ఇంతవరకు ఇలాంటి సాంబార్ తినలేదంటే నమ్ము. ఇంకా సేపట్లో స్వీట్ కూడా చేసేస్తానండి. మీరు భోజనానికి ఏర్పాటు చేసుకోండి. అలాగే తల్లి. రే పదండ్రా. పదెళ్దాం. ఏరా రవిచంద్ర, ఇక్కడ పంచేనన్నా సిగ్గు లేకుండా కూర్చొని ఉల్లిపాయలు కోస్తున్నావా? నేను ఉల్లిపాయలు కోసానని ఎవరు చెప్పారు? నేను చెప్పాను బాబు. అవునమ్మా, ఉల్లిపాయలు కోస్తాను, అవసరమైతే కూరగాయలు కూడా కోస్తాను. నా పెళ్ళాన్ని పోషించుకోవడానికి ఎంగిలి ఇస్తరాకులైనా ఎత్తుతాను. అడగడానికి మీరెవరు? ఒరే అవతారం, చూసావా వాడు నన్ను పట్టుకుని ఎంత మాట అన్నాడు? అడగడానికి నేనెవరినంట? తప్పే ఉందత్తా. ఈయన కన్న కొడుకు అన్న విషయం నీకు గుర్తుండుంటే బావని ఇంట్లోంచి పంపించేసి ఉండేదానివి కాదు కదా. ఇప్పుడు బాధపడి ప్రయోజనం లేదత్తా. పరిస్థితులు ఎప్పుడో సేదాటిపోయాయి. వెళ్ళి పని చూసుకోండి. పద బావా. ఒరే పీరాజు, అమ్మా, మా పార్టీ ప్రెసిడెంట్ గారు ఈ చిట్టమ్మని తెగ పొగడేశారేంట్రా? పైగా ఇదో పెద్ద మేధావని, కూరలన్నీ అద్భుతంగా చేసిందని తెగ మెచ్చుకున్నాడు. ఆ మెప్పు, ఆ పొగడ్తలు ఎక్కువసేపు ఉండకూడదు. అర్థమైందమ్మా. ఆ చిట్టమ్మకి ఎంత గొప్ప పేరు వచ్చిందో ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళేలోపు ఆ పేరు మొత్తం సర్వనాశనం చేస్తాను. జాగ్రత్త. తేడా వచ్చిందంటే చెడ్డ పేరొచ్చేది దానికి కాదు, నాకు. అది దృష్టిలో పెట్టుకో. అలాగేనమ్మా. అవతారం, పద. పదక్క. చింతామణి, నేను ఏదో ఒకటి చేసి వీళ్ళందరినీ పక్కకు పంపించేస్తాను. ఇక్కడున్న వంటలన్నీ సర్వనాశనం చేసాయి. అలాగే అయ్యా. చిట్టమ్మా, పార్టీ ప్రెసిడెంట్కి ఏం చెప్పావో తెలియదు కానీ ఒక్క దెబ్బకి రెండు పెట్టల్లాగా అతనికి ట్రీట్మెంట్ ఇప్పించావు, ఇతని దగ్గర మంచి మార్కులు కొట్టేశావు. నేను మంచి మార్కులు కొట్టేయడానికి అలా చేయలేదు బావా. అతని బాధని చూడలేకే అలా చెప్పాను. ఏదేమైనా ఆ గోవిందన్నయ్య హాస్పిటల్కి వెళ్ళాడు. మనకదే చాలు కదా. చిట్టి, నిజమే. వచ్చి బా, ఇప్పుడే తెస్తాను. చిట్టి, ఇలా
మీకు ఇచ్చిన 10 నిమిషాల టైం అయిపోయింది కాబట్టి మీ ఓటు కాకినాడ కాంతమ్మకేస్తారో గంగనపేట గౌరీకేస్తారో నాకు మెసేజ్ పంపించండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. వీరాజు, రిజల్ట్ మనకే అనుకూలంగా వస్తుందిగా? వచ్చి తీరాలమ్మా. ఎందుకంటే ఇందులో సగం మందికి డబ్బాస చూపించాను. ఇంకొంతమందికి మీరు ఎమ్మెల్యే అవ్వగానే వాళ్ళు అడిగిన పనులన్నీ చేసి పెడతారని చెప్పాను. దాంతో అందరూ మీకే ఓటేయడానికి ఒప్పుకున్నారు. సూపర్ పీరాజు. రిజల్ట్ ఇంకా సేపట్లో చూద్దాం. అలాగేనమ్మా. ఇప్పుడు క్యాండిడేట్ ఎవరో చెప్పబోతున్నాను. రేపు జరగబోయే ఉప ఎన్నికల్లో కోడిపుంజి పార్టీ తరపున శ్రీమతి కాకినాడ కాంతమ్మ గారు పోటీ చేయబోతున్నారు. కాకినాడ కాంతమ్మ గారికి, కాకినాడ కాంతమ్మ గారికి, కాకినాడ కాంతమ్మ గారికి, ఆపండ్రా, ఆపండి. నన్ను కోడిపుంజు పార్టీ అభ్యర్థిగా ఎన్నుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నన్ను నమ్మి టికెట్ ఇస్తున్న కోడిపుంజు పార్టీ ప్రెసిడెంట్ గారికి పాదాభివందనాలు సమర్పించుకుంటున్నాను. వద్దమ్మా, నాకు ఇలాంటివి నచ్చవు. నాకేమన్నా నచ్చుతాయేంట్రా? ఏదో కాళ్ళకి దండం పెట్టకపోతే ఏడుస్తావని వంగాను. భలేవారు సార్, మీకిష్టం లేని పని నేనేదీ చెయ్యను సార్. నాకిలాంటివి ఇష్టమే. ఓహో, దీని కాళ్ళకి పాదాభివందనం చెయ్యాలి కాబోలు. చెప్తా. ఏమైంది అమ్మగారు? ఏం లేదు, దండం పెట్టింది చాలే. మళ్ళీ ఇంకొకసారి గనక నన్ను కాళ్ళకి దండం పెట్టమని అడిగావో వేళ్ళిరిచి చేతులు పెడతాను. ఏమనుకున్నావు? కాంతమ్మ, మన పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడబోయేది నువ్వే అని మీడియా ముఖంగా తెలియజేస్తాం. చాలా థ్యాంక్స్ భూపతిరాజు గారు. ఖర్చులకు వెనకాడకూడదు, ఖచ్చితంగా గెలిచి తీరాలి. అయ్యో, ఆ విషయం నాకొదిలేయండి. ఎంత కష్టమైనా గెలుస్తానని ఇప్పుడే ఎన్నికల్లో నిరూపించానుగా. అవునండి, ఓట్లు కొనడంలో మా కాంతమ్మ గారిది అందవేసిన చెయ్యి. సరే సరే, ఇలాంటి విషయాలు పబ్లిక్గా మాట్లాడకూడదు గాని భోజనాల సంగతి కనుక్కోండి. భోజనాలు రెడీ సార్. మీరు ఎప్పుడు వడ్డించమంటే మేము అప్పుడే వడ్డిస్తామమ్మా. సరేలే, అవన్నీ తీసుకెళ్లి లోపల పెట్టండి. అలాగేనమ్మా, రండి సామాన్ అక్కడ పెడదాం. పీరాజు, చిట్టమ్మ సంగతేంటో చూడమన్నాను. దానికి ప్లాన్ చేశారా? ఇప్పుడే కదమ్మా వంటలొచ్చాయి. ఇక చూసుకోండి, 10 నిమిషాల్లో రచ్చ రంబోలా అయిపోద్ది. నా కూతురు అడిగెట్టిందంటే మామూలుగా ఉండదు. ఆల్రెడీ అదే పనిలో ఉంది. దాన్ని నమ్మడానికి లేదు. నువ్వు కూడా వెళ్ళి ఓ కన్నేసుంచు. అలాగేనమ్మా. చిటి ఇక్కడ పెడదాం. అమ్మా చిట్టమ్మా, మాయా, వంట పాత్రలు అనేది ఇచ్చాం కానీ గెరిటెలు తేవడం మర్చిపోయావమ్మా. సరే మావయ్య, సరే పెట్టుకోతాము. పద. రే, మీరేంటో నామోహన్ చూస్తున్నారు? మీరు కూడా వెళ్ళి ప్లేట్లు గ్లాసులు తీసుకురండి. పార్టీ ప్రెసిడెంట్ని కూడా
నీ మాయమాటలతో నమ్మించేసి మంచి మార్కులు కొట్టేస్తావా? ఇప్పుడు చూడు, ఇక్కడేమో నేను నీ వంటలన్నీ సర్వనాశనం చేసేస్తాను. అక్కడేమో మా నాన్న నీ నోటితోనే కాంతమ్మత్త అని పిలిచేలా చేస్తాడు. అదే జరిగితే నీ బండారం బయటపడిపోద్ది, కాంతమ్మకొచ్చిన ఎమ్మెల్యే సీటు ఊస్టైపోద్ది. చిట్టమ్మా, మట్టి కలిపిన ఈ వంటలన్నీ తింటే నీ మొహాన అందరూ ఉమ్మేస్తారమ్మా. అది నేను కళ్ళారా చూడాలి. కాంతమ్మ, మన కార్యకర్తలు ఒక్కొక్కరిగా పరిచయం చేస్తాను రా. ఆహా, ఈయన పేరు సురేష్, మన యూత్ నమస్కారం అండి. బాగున్నారా? ఈయన మన పార్టీ కోసం ఎంతో కృషి చేస్తున్నారు. అలాగా. ఏంటి చిట్టమ్మ ఇక్కడే ఆగావు? బావా ఓ పాలెట్ చూడు. ఇక మిగతా వాళ్ళని కూడా పరిచయం చేస్తాను. సరే, నమస్తే అండి. అమ్మా, అమ్మా, అచ్చో, కాలు కింద పిండుందత్తా. ఎంత ప్రమాదం తప్పిందమ్మా. లేదంటే ఈ పిన్ను నీ కాళ్ళు దిగిపోయి ఉండేది. ఎంత నొప్పుట్టేదో తెలుసా? అవునత్తా, ఎవరో పనికి మాళ్ళ ఎదవలే కావాలని దీనిక్కడ పడేసినట్టున్నారు. అవును, అది అసలు ఇక్కడికి ఎలా వచ్చింది? పిన్ను సంగతి తర్వాత. వాళ్ళేమన్నారు విన్నారా? అవును, నువ్వేంటమ్మా కాంతమ్మని కాంతమ్మత్త అన్నా? అయినా నువ్వే రవిచంద్ర, ఏదో తల్లిని పిలిచినట్టు ఆతృతగా అమ్మ అని పిలిచావు. అంటే నువ్వు కాంతమ్మ కొడుకువా? ఈ అమ్మాయి కాంతమ్మ కోడలా? కోడలు కాబట్టే కాల్లో పిన్నెక్కడ దిగుతుందో అని కాంతమ్మత్త అని అరిచిందండి. ఇప్పటికైనా అర్థమైందా కాంతమ్మ నాకన్నా దుర్మార్గురాలని? ఏం మాట్లాడుతున్నావు గౌరీ? వీళ్ళు నా కొడుకు కోడలేంటి? అవును కాంతమ్మ, వీళ్ళిద్దరూ ఖచ్చితంగా నీ కొడుకు కోడలే. కాబట్టే అతనంత ప్రేమగా అమ్మ అని పిలిచాడు. ఈ చిట్టెమ్మేమో భయంతో అత్తా నరిచింది. వాళ్ళు గనుక నీకు పరాయి వాళ్ళై ఉంటే ఎందుకు నిన్ను వరుస పెట్టి పిలుస్తారు? సార్ అది యాక్చువల్లీ సార్ అది అంటే గౌరీ వాళ్ళ అత్త మామల్ని గెంటేసినట్టు నువ్వు కూడా నీ కొడుకు కోడల్ని ఇంటి నుంచి గెంటేశావా? సార్ లేదు సార్, లేదు సార్. వీళ్ళసలు నా కొడుకు కోడలే కాదు సార్. నన్ను నమ్మండి సార్. చిచి,
నీలాంటి నీచురాలిక మా పార్టీలో ఎమ్మెల్యే సీట్ ఇచ్చింది. కన్న కొడుకు కోడల్ని జాలి దయా లేకుండా బయటికి గెంటేశావంటే నువ్వేంటో అర్థమవుతుంది. నువ్వెంత కసాయిదాయనవో నీలాంటి దానికి మా పార్టీలో స్థానం లేదు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. సార్ సార్, ఇప్పుడు అసలు ఏడు జరిగిందని అందరూ అంతలా ఆవేశపడిపోతున్నారు. ఇంకా ఏం జరగాలి? తమరు నోరారా అత్తగారు అని ఏ క్షణాన పిలిచారో అప్పుడే ఆవిడ గారి ఎమ్మెల్యే పదవి ఊడిపోయింది. అవును, కాంతమ్మ గారికి ఎమ్మెల్యే పదవి రాకూడదనే ఈ మొగుడు పెళ్ళాలు ప్లాన్ చేసి మరీ అలా పిలిచారు. ఏమే చిట్టెమ్మా, రాక రాక నాకు ఎమ్మెల్యే సీట్ వస్తే అత్త అని వరుస పెట్టి పిలిచి నాకు సీట్ రాకుండా చేస్తావా? నిన్నొదిలిపెట్టని సర్వనాశనం చేస్తాను. అయ్యా భూపతి గారు, పరాయి స్త్రీని అమ్మతో సమానంగా భావించి నోరారా అమ్మా అని పిలవటం తప్ప అండి? తప్పేం కాదు, అది మన సాంప్రదాయం కూడా కదా. అందుకే మా ఆయన కాంతమ్మ అని అనకుండా అమ్మా అని పిలిచాడు. ఏం బావా? ఓ అలాగా. అవునండి, ఈవిని చూస్తే అచ్చు మా అమ్మలాగే ఉంది. అందుకే అమ్మ అని పిలిచాను. అది తప్ప అండి? తప్పు కానే కాదు బాబు, నువ్వు కరెక్ట్గానే పిలిచావు. సరే సరే, ఆ అబ్బాయి అంటే గౌరవంగా అమ్మ అని పిలిచాడు, మరి ఈవిడెందుకు అత్త అని పిలిచింది? ఓ సదా అత్త, ఆ, నన్ను కూడా అత్త అంటావేంటి? చూడత్తా, నాకు చిన్నప్పటి నుంచి ఎవరిని పిలిచినా సరే వరుసలు పెట్టి పిలవటమే అలవాటు. కావాలంటే ఆ అప్పారావు మావిని పిలిచి అడుగుతాను. ఓ పాలి చూడండి. అప్పారావు మావయ్య, చెప్పమ్మా. నువ్వు నా సొంత మేనమావా? కాదు. మరి నిన్నెందుకు మావయ్య అని పిలిచాను? నన్ను పిలవడం ఏంటమ్మా? ఇక్కడున్న అందరినీ ఏదో ఒక వరుస పెట్టి పిలుస్తావు కదా. కదా, విన్నారు కదా సారు. నాకు ఎవరినైనా వరుసలు పెట్టి పిలవటం తప్ప పేర్లు పెట్టి పిలవటం పెద్ద ఇష్టం ఉండదండి. అందుకే మా ఆయన ఈవిన్ని అమ్మా అని ఎప్పుడు అన్నారో ఆయనకి అమ్మైనప్పుడు నాకు అత్తే కదండి అవుతుంది. అందుకే అలా పిలిచాను. అది కూడా తప్పేనాయిటే. ఓహో, ఆ ఉద్దేశంతో పిలిచావా? అవునండి, లేకపోతే నేనెందుకు ఈవిన్ని అత్త అని పిలుతాను? బాబా సూపర్ అమ్మా. విన్నావు కదా గౌరీ, వాళ్ళ ఆయన కాంతమ్మని అమ్మ అని పిలిచేసరికి వరుస ప్రకారం చిట్టమ్మకు కాంతమ్మ అత్తయ్య కదా అవుతుంది. అనవసరంగా మనమే అపార్థం చేసుకున్నాం. వీళ్ళనే అనరాని మాటలు అన్నాం. కాంతమ్మ, జరిగిన దానికి సారీ చెప్తున్నాను. అయ్యయ్యో భలేవారు సార్, చేసిన తప్పంతా వాళ్ళు కదా చేశారు. లేదు కాంతమ్మ, చిట్టమ్మ కరెక్ట్గానే ఉంది. మనమే తప్పుగా అర్థం చేసుకున్నాం. చిట్టమ్మ, వెళ్ళి భోజనాల ఏర్పాట్లు చూడండి. అలాగే సార్, పద బా. మీరేంటి ఇంకా చూస్తున్నారు? పదన్న భోజనానికి వెళ్దాం. అమ్మయ్యా, పోయిందనుకున్న ఎమ్మెల్యే పదవి ఆ చిట్టమే నిలబెట్టిందిరా. అమ్మా చూసారమ్మా, దాని డబుల్ యాక్షన్తో మీ ఎమ్మెల్యే పదవి పోగొట్టాలని ట్రై చేసింది. కుదరకపోయేసరికి మళ్ళీ కవర్ చేసింది. దాని సంగతి పక్కన పెట్టు, అసలు కాలి కింద పిన్నెలా వచ్చిందిరా? నాకేం తెలుసమ్మా, నాకు తెలీదు. వాడెవడో కావాలనే వేశాడు. వాడి సంగతి తర్వాత చెప్తాను. పదండి. పదమ్మా, పదండి. అమ్మో, హాయ్ బాబు, ఈ కాంతమ్మకి మన మీద అనుమానం వచ్చింది. అమ్మో. ఆహా, చిట్టమ్మా, సాంబార్ వాసన చూస్తుంటే గుమగుమలాడిపోతుందమ్మా. సాంబార్ ఏంటి సారు?
అన్ని కర్రీలు ఎటుకొని తినండి, ఇంకా అద్భుతంగా ఉంటాయి. అందరూ తినండి అయ్యా, భోజనాలు గుమగుమలాడుతున్నాయి. ఏటి సారు అలా అయిపోయారు? కూరలు రుచిగా లేవా ఏటి? ఏయ్, రుచి అంటే రుచి, నీ బొంద రుచి.